ఇక కువైట్ ఎడారిలో ఓ ప్రవాస భారతీయుడి ఆవేదనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కువైట్లో మంచి జీతంతో పని కల్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ మోసానికి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ బలయ్యాడు. బతుకు తెరువు కోసం శివ కువైట్ వెళ్లాలనుకున్నాడు. ఇక రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా శివ నెల క్రితం కువైట్ కు వెళ్లాడు. అయితే కువైట్ కు తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా ఒక పని చెప్పి ఇంకో పనికి పెట్టించాడు. అక్కడ ఎడారిలో జనసంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో శివను పెట్టించారు ఏజెంట్. దీంతో శివ కువైట్ లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని, ఎడారి ప్రాంతంలో ఒంటరిగా ఉండలేక సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన పంచుకున్నాడు. ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా, సచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు, తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక చూసారు కదా శివ ఆవేదన. ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో పాటు శివ గురించి మరిన్ని వివరాలు అందించడానికి శివ అత్తమ్మ, అదేవిధంగా ఆ గ్రామ సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, చెప్పండి. ఇప్పుడు మీ కుటుంబానికి ఇప్పుడు వచ్చిన పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. ఏంటమ్మా అసలు, ఎందుకు శివ కువైట్కి వెళ్ళాలనుకున్నాడు? అసలు ఏంటి పరిస్థితి అక్కడ? ఏదో కూలి పని చేసుకోవాలని, బతకాలని పోయినాడమ్మా. కానీ అక్కడ పరిస్థితి అనేది మాకు తెలియదు. దాని గురించి ఏదో కూలి పని చేసుకొని ఏదో ఇక్కడ అప్పు చేసే పోయినాడు. దానివల్ల ఇబ్బంది పడినాడమ్మా. మాకేం తెలుసు అవన్నీ అక్కడ అట్లా జరిగేది, అట్లా వేస్తానని మాకు చెప్పలేదు. అంటే ఇప్పుడు వీడియోలు కనిపిస్తున్నాయి అమ్మా, శివ పెట్టిన వీడియోలు మొత్తం ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. ఆయన పడుతున్న కష్టాలు, ఆవేదన అంతా కూడా చూస్తున్నాము. అంటే ఈ విషయం మీకు తెలీదా? అక్కడ శివ పడుతున్న ఇబ్బందులు ఏమైనా చెప్పాడా ఫోన్ లో మీకు? చెప్పినాడమ్మా. చెప్పిన దాని వల్ల ఇంత ప్రభుత్వం చేసుకున్నామమ్మా. మా పిల్లోని మాకు ఒప్పగిచ్చేయాలనేసి చెప్పినాము. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. పోయి సర్పంచ్కి గట్టిగా పట్టుకున్నా. ఇట్లా నా అల్లుడు సార్, ఇట్లా పరిస్థితి, నా అల్లునికి నా ఇంటికి పంపించేయని చెప్పినమ్మా. అంతే, ఏమీ బాధ ఏం లేదు. అక్కడ చెప్పినాడు కాదనిలే, కానీ మేము పోయి బాధలు పడినామమ్మా. సర్పంచ్ పట్టుకున్నాం, మన ఊళ్ళో రెడ్లకంతా పట్టుకున్నాం, మాట్లాడినాం. దాని గురించి చూస్తామమ్మా, నీ అల్లుడు నీ ఇంటికి వచ్చి అక్కడ చేస్తాము అని వాళ్ళు కూడా చెప్పినారమ్మా. అంతే, దాని గురించి వాళ్ళని మాకు వస్తే ఏదో ప్రభుత్వం అనేది ఏదో మా సహాయం చేస్తే, నాయన నాకు వస్తే ఏదో కూలి పని చేసుకోమని చెప్తామమ్మా. ఇక్కడ అక్కడ లేకుండా ఇప్పుడు వస్తే ఈడే ఏదో పని చేసుకుంటారు. ఇప్పుడు అది ప్రభుత్వం కూడా స్పందించింది కాబట్టి త్వరలో ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, సొల్యూషన్స్. ఇప్పుడు శాంతమ్మ, మీ అల్లుడికి ఆ ఏజెంట్ ఏం పని ఇస్తా అని చెప్పాడు? ఏం పని చెప్పి తీసుకెళ్లాడు కువైట్కి?
అదే ఏదో రెండో మూడో గొర్రెలు ఉన్నాయి, 4-5 గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు మేపుకోవాలా అని చెప్పినాడమ్మా. ఉమ్, అందువల్ల అడిగిపోయిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. వాడు ఒంటిగాడు అయిపోయా, వాడు చేసుకోలేడు. అది ఎడారి అంటే ఒక్కన్నర మనిషి పోయే స్థలం కాదు అది. అది మేము వర్షాప్ పెట్టేందుకు చూసినాము. అందుకు మాకు కూడా కొంచెం బాధ ఉంది. అందరూ చూసినాం, ప్రభుత్వం అంతా చూసినాం. అందువల్ల ఈ ప్రయత్నం చేస్తున్నాం. మా అల్లుడు మా ఇంటికి రావాలా. ఇప్పుడు శాంతమ్మ, మీ అల్లుడు కువైట్కి వెళ్ళాలని ఎవరైనా చెప్పారా, లేదంటే మీ అంతటా మీరే నిర్ణయం తీసుకున్నారా? లేదు లేదమ్మా, మేమందుకు మేమే ఏదో బతుకాల బతుకుదారు ఉండాది, సులభం పని 40,000 ఇస్తామని చెప్పినారు. ఉమ్, ఏదో పోయి ఏదో బతుక్కొని అని చెప్పి మేమే నిర్ణయం చేసుకున్నాము. ఆ ఏజెంట్ పోయి మాట్లాడినాము. ఆ ఏజెంట్ చెప్పింది ఒకటి, ఆ పిల్లోడు ఆడ చేసిండేది ఒకటి. ఏమైనా డబ్బులు ఖర్చు అయ్యాయమ్మా? అంటే ఇప్పుడు ఏదైతే గల్ఫ్ దేశాలకు వెళ్తే డబ్బులు తీసుకుంటారు కదా, అయినారు. ఎంత ఎంత ఖర్చు చేశారు మీరు? 1.5. 1.5 ఇంకా పోను రాను ఖర్చులు, వాని ఖర్చులు అంతా 2 లక్షలు అయింది. ఇప్పుడు మరి అసలు జీతం ఏమన్నా ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? 3 రోజుల నుంచి అసలు తిన్నామా అనే అడగడానికి కూడా అక్కడ ఎవరు లేరు అంటూ కూడా ఇప్పుడు శివ చెప్పిన వీడియోలో మనకు కనిపిస్తుంది. ఆయన మీకు చెప్పాడా పరిస్థితి ఈ రకంగా దారుణంగా ఉందని? లేదు మేము ఇక్కడ ఆఫీస్కి వెళ్తున్నాను, వాళ్ళు సార్లు కూడా ఎవరు లేరు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏదో వాళ్ళే నాకు సాయం చేయాలా, నాకు ఇక్కడ పంపించాలా అని చెప్పి అన్నాడు మా. అంతే. అందుకు సరేలేనైనా ఆఫీస్ కొట్టరు తిట్టరు కొడతారని భయపడినాడు కొంచెం. మనిషి కూడా బాగున్నాడు, మనిషి కూడా తగ్గిపోయినాడు. 1 నెల 10 దినాలు అయింది, జీతంలా ఏమిలే, 1 రూపాయి కూడా ఏమి అని చెప్పి అనేసినారు. ఇప్పుడు తిరిగి వచ్చేస్తా అంటున్నాడమ్మా. ఇప్పుడు మీ అల్లుడు తిరిగి వచ్చేస్తా అంటున్నాడు, ఇక్కడే ఏదో కష్టం కూలోనాలు చేసుకొని బతుకుతా అంటున్నాడు. మరి తిరిగి రావడానికి డబ్బులు లేవంటున్నారంట మీ దగ్గర. ఏంటి మీకు అంత ఇబ్బంది అవుతుందా? మరి ఇప్పుడు ఏమన్నా ఎవరినన్నా సహాయం అడిగారా అసలు రావడానికి, తిరిగి రప్పించడానికి? సరే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం చేసి ఇక్కడ పంపించండి. మా దగ్గర ఉండింటే ఎప్పుడో పంపించిందము, మేము కూడా అట్లే ఉండాను. మీరు అక్కడ అడిగారా మీ ఊర్లో అసలు ఏజెంట్ ని తిరిగి రప్పించడానికి ఏమైనా అడిగే ప్రయత్నం చేసిరా అంతకంటే ముందు? గవర్నమెంట్ ఈ వీడియోలు చూడక ముందు ఏజెంట్ ఏమన్నాడు మళ్ళీ తిరిగి రప్పించడానికి? అమ్మా 1.5 లక్ష అడిగినారు మా వాళ్ళు. మళ్ళీ 1 లక్ష అడుగుతున్నారు వెళ్ళడానికే. అప్పుడు దగ్గర దగ్గర 2 లక్షలు అయింది, ఇప్పుడు మళ్ళీ రప్పించడానికి ఇంకో 1 లక్ష అడుగుతున్నారా? 1.5 లక్ష అడుగుతున్నారు. ఆహా, సరే సరే. మా దగ్గర ఏం చేయాలా? ఇప్పుడు 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 మంత్రి నారా లోకేష్ స్పందించాడు, మీ వీడియో చూశాడు, మీ అల్లుడిని ఎట్లయినా తీసుకొచ్చి భారతదేశానికి తీసుకొస్తాం, మళ్ళీ మీ ఊరికి రప్పిస్తామని చెప్పి ఆయన భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ధైర్యంగా ఉన్నారా మరి? ఉన్నామమ్మా, ధైర్యంగా. అబ్బా చెప్పంగా మేము ధైర్యంగా ఉన్నామమ్మా. ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి. ఎస్ సర్పంచ్ గారు, మీ పేరండి? శేషాద్రి రెడ్డి. ఓకే శేషాద్రి గారు, నమస్తే అండి. ఎస్ శేషాద్రి గారు, శివ మీకు ఎప్పటి నుంచి తెలుసు? వీళ్ళ కుటుంబం గురించి మీకు ఎప్పటి నుంచి పరిచయం? శివ 10 సంవత్సరాలుగా నాకు తెలుసమ్మా. ఇక్కడ లోకల్లో కూలి పని చేసుకునేవాడు. మొన్న ఈ నెల జూన్ నెల 9వ తారీఖున మాకైతే తెలియకనే వీళ్ళేదో ఏజెంట్ మాట్లాడుకొని కువైట్ పయనమయ్యాడు. నాకు ఈ పరిస్థితి తెలిసింటే మేము లోకల్లో ఏదో ఉపాధి కల్పించాం. అధికంగా డబ్బులు వాళ్ళ ఏజెంట్ ఇస్తామని చెప్తే ఆశపడినాడు. అంటే ఇప్పుడు శివ కువైట్ కి వెళ్ళాలని అనుకున్న విషయం మీకు తెలీదా అండి? తెలియదమ్మా, తెలియదు. ఎప్పుడు ఈ కుటుంబం మిమ్మల్ని సంప్రదించింది? ఏదైతే శివ కోసం మీ గురించి ఎప్పుడు మీ దగ్గరకు వచ్చింది? 3 రోజుల క్రితము నా దగ్గరకు వచ్చాడమ్మా. 3 రోజుల క్రితం వచ్చి నాకు వీడియో కాల్లో అతనితో నేను మాట్లాడడం జరిగింది. ఆడ ఉండేటివన్నీ లైవ్ లో నాకు చూపించాడు, అతను పడే ఇబ్బందులన్నీ నాకు చూపించాడు. దాని తర్వాత ఆ వీడియో అంతా మేము సోషల్ మీడియాలో చెప్పి లోకల్లో మా ఎమ్మెల్యే గారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి తెలియపరిస్తే ఆయన కూడా వీళ్ళతో వాళ్ళ భార్యతో పిల్లలతో ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారమ్మా. ఆ తర్వాత సోషల్ మీడియాది వైరల్ అయ్యి నారా లోకేష్ గారి వరకు వచ్చేది.
అంటే ఇప్పుడు శివకి సంబంధించి కూడా వీడియో చూస్తున్నాము, ఇంత ఇబ్బంది పడుతున్నాడు. అటు ఏజెంట్ కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా అండి? ఇప్పుడు శాంతమ్మ చెప్తున్న వివరాలు కాకుండా ఏజెంట్ కి సంబంధించి. ఏజెంట్ తో నేను మాట్లాడడం జరిగిందమ్మా. ఉమ్, ఏజెంట్ గారు నేను ఆయన చెప్పిండేది అక్కడ 2-3 మనుషులు తోడుతూ ఉంటారు, ఇక్కడ పని చేసుకోవచ్చు అని చెప్పాడు. కానీ అక్కడ పోయేటప్పటికి ఒకరు ఉన్నారు, ఇతనికి ఎవరు తోడు లేకుండా అతనికి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. 3-4 రోజులైనా ఎవరు ఫోన్ లో గానీ డైరెక్ట్ గానీ ఎవరు రాలేదు అని చెప్పి అతను శివ ఆవేదన తెలిపాడు. అంటే ఇప్పుడు కాదండి, ఏజెంట్లను నమ్ముకొనే అక్కడికి గల్ఫ్ దేశాలకు ఇతర దేశాలకు వెళ్తుంటారు. మరి ఏజెంట్ ఇలా డబ్బులు అడిగి తిరిగి రప్పించడానికి కూడా అంతే, వెళ్ళడానికి ఎంత ఖర్చు అయిందో రప్పించడానికి కూడా అంతే ఖర్చు, అంత డబ్బులు అడుగుతున్నారంటే ఏంటి అక్కడ పరిస్థితి? ఏజెంట్ల పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ప్రభుత్వం ఇట్లా ఏజెంట్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి వేడుకుంటున్నామా. ఈ విధంగా పని ఒకటి చెప్పి చాలా మంది ఈ మా జిల్లాలో ఇట్లా మోసపోతున్నారు. దీనిపైన ప్రభుత్వమే చర్య తీసుకోవాలమ్మా. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ స్పందించారు. వీడియో మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది, అందరం చూసాము, అటు మంత్రి వరకు వెళ్ళింది. మరి ఆయన ఏమైనా మాట్లాడారా? కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పటి వరకు అయితే లోకేష్ గారు వాళ్ళ ఎవరో టీం తో మాట్లాడిచ్చారమ్మా. సార్ అయితే ఇంకా మాట్లాడలేదు. వాళ్ళ టీం వచ్చి ఫోన్ లో మాట్లాడి వీళ్ళకు భరోసా ఇచ్చారమ్మా. ఓకే, పోలీస్ అధికారులు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి కనీసం మాట్లాడడానికి? ఈ రకంగా నారా లోకేష్ టీమే కాకుండా ఇంకెవరైనా? ఎవరు రాలేదమ్మా. అధికారులు ఎవరు రాలేదు మీ దగ్గరికి? ఎవరు రాలేదమ్మా. ఓకే అండి, ఇప్పుడు శివ పరిస్థితి ఏంటి? ఫోన్ మాట్లాడా? వీళ్ళతో మాట్లాడారా కుటుంబ సభ్యులతోటి? నిన్న లాస్ట్ లో మాట్లాడాడమ్మా. నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో నాతో మాట్లాడాడు. అక్కడే కువైట్ లో ఎంబసీ వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు 2 days లో మేము తీసుకొని ఇండియాకు పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంటే ఈ 2 రోజులు ఎక్కడ ఉంటాడు శివ? దానికి సంబంధించి ఏమైనా చెప్పారా? ఎందుకంటే అంత ఆషామాషిగా అక్కడ పనిలో చేర్చుకొని వెంటనే వదిలేయరు. వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం తెలుసు మనందరికి. ఏంటి మరి ఆ 2 రోజులు ఏంటి పరిస్థితి? అదే మేము కూడా ఆందోళన చెందుతున్నాము. అతని పాస్పోర్ట్ అక్కడ సేట్ గారు ఆయన దగ్గర భద్రపరుచుకున్నాడు. నేను ఇవ్వను, నాకు డబ్బులు కడితే ఇస్తానన్నాడు. అందుకోసం మేము 2 రోజులుగా ఆందోళన, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నాము. ఇప్పుడు ఒకటండి శేషాద్రి గారు, మీరు శివకి ధైర్యం చెప్పారా? అటు మంత్రి నారా లోకేష్ స్పందించారు, వస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే అటు వీడియోలో చూస్తే ఇంకొక రోజున్నా నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నట్టు మాట్లాడారు. ఏంటి పరిస్థితి? ఆయన ధైర్యంగా ఉన్నారా? శివ ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు? మేము చాలా భయపడ్డాడమ్మా. కాకపోతే మేము ధైర్యం చెప్పాము. ఇప్పుడైతే ధైర్యంగా ఉన్నాడు అతను. మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కాబట్టి అతను ధైర్యంగా ఉన్నాడు. 2-3 రోజుల్లో తిరిగి వస్తాడు అనే ధైర్యం ఉంది. అట్లా లేదన్నా కూడా మేము లోకల్లో డబ్బులు వేసి అందరం కలిసి అతన్ని తెప్పి వాళ్ళ ఇంటికి తెప్పించేదానికి ప్రయత్నం చేస్తాం ఇండియాకి. ఓకే అండి, ఇప్పుడు శివ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏమంటున్నారు? భార్య, ఒక 2 కూతుర్లు ఉన్నారమ్మా. ఒక కూతురు భార్య కూలి పని చేసుకుంటారు. ఒక పాప మటుకు 4th class చదువుతుందమ్మా. అమ్మ శాంతమ్మ, అంటే ఇప్పుడు మీకు 2 మన్మరాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు మీ మన్మరాలికి కూడా కూలి పని చేపిస్తున్నారు? ఏం చేయాలమ్మా, జరుపుకున్నప్పుడు కూలి పనికి పోవాలి కదమ్మా. ఒక పాప చదువుకుంటా ఉంది, దానివల్ల ఏం చేయాలి, జరుగున్నప్పుడు అమ్మ పిలుచుకొని పనికి పోతా ఉందమ్మా. ఇప్పుడు వాడు అప్పులు అయిపోయినా, 2 నుంచి అప్పు అయిపోయింది. ఇప్పుడు ఇది రామాయణాలు, దాని గురించి అప్పులు కట్టుకుపోతే ఊరుకో ఉంటారమ్మా. అందుకని పోతా ఉందమ్మా బిడ్డ. ఇప్పుడు మీ పెద్ద మన్మరాలు వయసు ఎంత ఉంటుందమ్మా? 16 సంవత్సరాలమ్మా. మరి ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు చిన్న మన్మరాలు 4వ తరగతి చదువుతుంది. అమ్మాయిని కూడా మంచిగా చదువుకి పంపిస్తే భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు కూడా బాగుంటారు. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు మీ అల్లుడు పడ్డ కష్టాలు పిల్లలకు ఉండవు అంటే చదివించాలి కదా. చదివిస్తానమ్మా. పాప పోతా ఉంది, చిన్న పాప పోతా ఉంది. పెద్ద మనవరాలు? పెద్ద మనవరాలు లేదు. మా పాపకి చాలా ఒళ్ళు బాగాలేకుండా అయిపోయి పరిస్థితి బాగలేకుండా చదువు మాటేసినామమ్మా.
ఇప్పుడు మీ కూతురు ఏమంటుంది? ఇప్పుడు అక్కడ శివ అట్లా ఇరుక్కుపోయారు కాబట్టి మీ కూతురు ఏమైనా మాట్లాడిందా దీని గురించి? ఏమంటుందా? ఇప్పుడు ధైర్యంగా ఉన్నారా? మంత్రి స్పందించారు కాబట్టి. ఏదో వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, ఇట్లా అయిపోయినాయి నా భర్తకి, నేనేం చేయాలా అని బాధపడతా ఉంది. ఏదేదో ఆయమ్మ పోయి రైతులకి వాళ్ళకి వీళ్ళకి రెడ్లకి పట్టుకొని ఏడ్చుకొని మొత్తుకుంటా ఉంది. మనం ఏం చెప్తుంది, రెడీగా ఉంది అట్లా. అవునా? ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది, మీ పరిస్థితి చూసింది. ఇప్పుడు మీ పెద్ద మనవరాలికి చదివించే అవకాశం ఉంటే చదివిస్తారా? లేదు మా చదివేదానికి అవకాశం లేదు. డబ్బుల గురించి కాదు, డబ్బులు మీకు ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ పెద్ద మనవరాలికి చదివిస్తారా అంటున్నాను. ఆర్థిక భరోసా ఇస్తుంది గవర్నమెంట్, మీకు ఆ రకంగా చూస్తుంది, ఆ రకంగా చేస్తారు కూడా. మీరు అప్పుడు ఖచ్చితంగా పెద్ద మనవరాలని కూడా చదివించండి. అమ్మాయికి 16 సంవత్సరాలు ఇలాగే చదువుకుంటూ 20 ఏళ్ల వరకు చదువుకున్నా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అమ్మాయికి. ఆపద్దు చదువు. శేషాద్రి గారు ఏంటండి, అంటే ఇప్పుడు పరిస్థితి ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడితే చదివించడానికి సుముఖంగా ఉన్నట్టు కనిపించట్లేదు, ఏంటండి? మేడం మేమందరం వాళ్ళు వస్తే వాళ్ళ ఫాదర్ కి మదర్ కి ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఆ స్కూల్ కు పోయించడానికి ప్రయత్నం చేస్తాం మేడం. కావాలన్నంత ఆర్థిక సాయం వాళ్ళు చదువుకునేదానికి కూడా మేము సాయం చేసేదానికి రెడీగా ఉన్నాం మేడం. అంటే ఎప్పటి నుంచి వీళ్ళ పెద్ద మనమరాలు ఎప్పటి నుంచి కూలీ పనులకు వెళ్తుంది తల్లితో పాటు? 3 సంవత్సరాలుగా పోతోంది అని చెప్తున్నారు మేడం. 3 సంవత్సరాల నుంచి వెళ్తుంది అంటే ఇప్పుడు అమ్మాయికి కూడా చదువు విషయంలో బాగా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. చాలా కేర్ తీసుకుంటే కూడా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఏంటి ఆ శివ భార్య పరిస్థితి ఏంటండి ఇప్పుడు? శివ భార్య 2 రోజులుగా చాలా ఇదిగా ఉన్నది మేడం. ఇప్పుడు మా పర్వాలేదు, మేము ధైర్యం చెప్పినప్పటి కొంచెం ధైర్యంగా ఉంది. 2-3 రోజుల్లో మీ భర్త తిరిగి వస్తాడని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు కూలి పనికి పోయినారు మేడం. ఈ రోజు అమ్మ ఇంటి దగ్గర. ఇప్పుడు శేషాద్రి గారు, శివ కువైట్ కి వెళ్ళక ముందు ఏం పని చేసేవారు? వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు? అతను కూడా ఇక్కడ కూలి పనే చేసుకుంటున్నాడు మేడం. ఇప్పుడు ఇక్కడ కూలి పని చేసుకుని ఉన్న పలంగా అటు కువైట్ కి వెళ్ళాలంటే కూడా ఎవరైనా చెప్పు ఉండాలి. సొంతంగా నిర్ణయం అంటే కూడా ఎవరినైనా చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి పంపించడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే ఏజెంట్లే ముందుకు వచ్చారా వీళ్ళ పరిస్థితి చూసి? ఏజెంట్లే ముందుకు వచ్చారు మేడం. ఏజెంట్ లేదు, మీకు అధిక డబ్బులు వస్తాయి, బయట పోతే సంపాదించొచ్చు అని చెప్పడంతో వీళ్ళు దానికి ఆశపడారు మేడం. అంటే మనకి ఇప్పుడు మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ చెప్పింది ఒక పని, అక్కడ పెట్టింది ఇంకో పని అని మాకు సమాచారం ఉంది. మరి శాంతమ్మనేమో గొర్రెల కాపరి ఈ రకంగా వాటి అన్నిటిని చూసుకోవడానికే వెళ్ళారని చెప్పి అంటున్నారు. ఏంటి ఇందులో నిజం ఎంత? వాళ్ళ ఇంటి దగ్గర ఏదో 2-3 గొర్రెలు కాసే పని, ఇంట్లో పని అని చెప్పారంట మేడం. అక్కడ పోయిన తర్వాత ఎడారిలో పెట్టేసి అక్కడ ఒకే గొర్రెలు మేకలు అక్కడ చెట్లకు నీళ్లు పోయడము, చాలా ఒంటరిగా పెట్టేశారు. అతనికి తోడు లేకుండా చేశారు మేడం. అది అతను చాలా డిప్రెషన్ లేకపోయాడు. ఓకే, అంటే ఇప్పుడు మామూలు అంటే చూస్తున్నాము 2 కిలోమీటర్లు వెళ్ళి చెట్లకి నీళ్లు పోయడం కానీ అంతా అక్కడ అసలు అతనితో మాట్లాడడానికి కూడా ఎవరు లేనట్లు కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ తెలుసా? అవును మేడం, అవును మేడం, చెప్పాడు మేడం ఫోన్ లో. 3-4 రోజులైనా ఎవరు రారు, అక్కడ ఏం పట్టించుకోరు, అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయనేసి అన్ని చెప్పాడు మేడం. ఇప్పుడు శివ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాస్పోర్ట్లన్నీ సేట్ దగ్గర ఉన్నాయి, మరి ఎంబసీ వాళ్ళేమో ఇంకో 2 రోజులు టైం అడుగుతున్నారు. ఈ 2 రోజులు శివ ధైర్యంగా ఉండగలడా? మరి మీరు ఆ ధైర్యం ఇచ్చారా శివకి? ఖచ్చితంగా మేడం, మేము వాళ్ళ మిస్సెస్ ఊర్లో ఉన్న పెద్దలంతా కలిసి మేమందరం వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పాం మేడం. మీకేం ఇబ్బంది లేదు, లోకేష్ గారు చొరవ తీసుకొని 3-4 రోజుల్లో ఖచ్చితంగా ఊరికి పంపిస్తారు, ధైర్యంగా ఉండమని చెప్పాం మేడం. ఓకే అండి, ధైర్యంగా ఉన్నాడు మేడం. ఓకే, వెరీ గుడ్ అండి. అంటే ఇప్పుడు మీ ఊర్లో పరిస్థితి ఇలాగే ఉందా? ఇంకా ఎవరైనా శివలాగా ఎవరైనా కువైట్ కి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా, లేదంటే శివ పరిస్థితి ఎలా ఉందా? మేడం ఇతనే మేడం, ఇంకెవరు అట్లా పెద్దగా ఇబ్బంది లేదు.
అసలు శివ వీడియో చూసినాక మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే అటు మంత్రి కూడా రియాక్ట్ అయ్యాడు కాబట్టి, అంతకంటే ముందే మీకు ఈ విషయం తెలుసు. మీ దగ్గరికి ఫ్యామిలీ వచ్చింది, మీకు ఒక సర్పంచ్గా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుండొచ్చు, ఆ వీడియోస్ కూడా మీరు చూసుండొచ్చు. ఏ రకంగా రియాక్ట్ అయ్యారు చూసినప్పుడు? అదే మేడం, మేము తెలిసిన వెంటనే మా లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద అందుబాటులో లేకుండా అంటే ఫోన్ లో మాట్లాడాడు మేడం వాళ్ళ భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పాడు. మళ్ళీ మమ్మల్ని కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాళ్ళ గురించి ఆరా తీయమని చెప్పాడు. రోజు వాళ్ళతో టచ్ లో ఉన్నాం మేడం. మళ్ళీ ఈ వీడియోస్ అన్ని వైరల్ అయ్యేటప్పటికి లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది మేడం. ఓకే అండి, ఖచ్చితంగా శివ మీ ఊరికి వస్తాడు, క్షేమంగానే వస్తారు, ధైర్యంగా ఉండండి. అటు మంత్రి కూడా స్పందించారు. మరోపక్క శివ వచ్చేంత వరకు కూడా ఐ న్యూస్ ప్రతిక్షణం తోడుగానే ఉంటుంది మీకు. ఖచ్చితంగా మీ శివ వస్తారు, ధైర్యంగా ఉండండి. అమ్మ శాంతమ్మ, మీరు కూడా కంగారు పడద్దు. మీ కూతురికి ధైర్యం చెప్పాలి. అదేవిధంగా మీ పెద్ద మనమరాలికి ఖచ్చితంగా చదివించండి. సర్పంచ్ గారు అదేవిధంగా అందరూ కూడా సహకారం అందిస్తారు కాబట్టి ఖచ్చితంగా చదివించండి. మంచి భవిష్యత్తు ఇవ్వాలి, చదువు ఆపొద్దు. చిన్న వీళ్ళందరూ కూడా ఉంటుంది. మీకు కూడా కావాలంటే ఏదైనా సహకారం కావాలన్నా కూడా మీకు ఎప్పుడు కూడా ఐ న్యూస్ ఉంటుంది. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. అంటే దానికి వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.